Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. ఏ పాటైనా సరే నచ్చితే గనక రిపీటెడ్‌గా వింటాం అనేది ఒక అలవాటు ఉంటుంది. పని చేసుకుంటూ అలా వింటూనే ఉంటా అనమాట సాంగ్స్. సో, మార్నింగ్ టైమ్ ఎటు డివోషనల్ పెట్టుకుంటూ ఉంటాము. ఈ అరుణాచల శివ సాంగ్ మీలో చాలా మందికి తెలుసు కదా! మంచి స్పీకర్ ఒకటి ఉంటే బావుంటుంది. సాఫ్ట్ మ్యూజిక్ అలా ప్లే అవుతే బావుంటుంది అని చెప్పి మార్షల్ తీసుకున్నాను నేను రీసెంట్‌గా. నాకు చాలా నచ్చిందనమాట సౌండ్ క్వాలిటీ. ఇదొచ్చేసరికి నేను డైరెక్ట్‌గా మార్షల్ వెబ్‌సైట్ నుంచి పర్చేస్ చేశాను. సో, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదొచ్చేసరికి అన్ని యాపిల్ స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. అండ్ వేరియస్ ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో కూడా ఉంటుందండి. సో, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. ఎవ్రీ సింగిల్ డే కాకపోయినా సరే వీక్లీ 4-5 టైమ్స్ ఖచ్చితంగా మునగాకు పొడి తీసుకుంటున్నాను. ఇది లైక్ సూపర్ ఫుడ్ అనమాట. అమెరికాలో చూసుకుంటే ఇయర్‌కి ఒక సూపర్ ఫుడ్‌ని బయటికి తీసుకొస్తారు. ప్రెజెంట్ సూపర్ ఫుడ్ వచ్చేసరికి నల్ల నువ్వులంట. సో, ఈ నల్ల నువ్వులు అవన్నీ కామన్‌గా ఇక్కడ తమిళనాడులో వాడతారు. అండ్ ఎవ్రీ సింగిల్ డే మనం యూజ్ చేయకూడదు. ఎందుకు అనంటే అవి చాలా వేడి చేస్తాయి. సో, అకేషనల్‌గా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ కూడా నల్ల నువ్వులు వచ్చేసరికి పండగలప్పుడు చేస్తూ ఉంటారు. తమిళనాడు వాళ్ళది అడా దోస మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం బియ్యం, పెసరపప్పు ఇలా అన్నీ వేసి దోసలాగా చేస్తారు. ఇందులోనే పచ్చిమిరపకాయ, కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏదైనా ఒకటే వేస్తారనమాట. ఐ థింక్ ఇందులో అయితే ఏమీ వేయలేదు. సో, దీంతో కొంచెం బియ్యం కూడా వేస్తారనుకుంటా. దీంతో ఒక దోశలాగా చేస్తారు. ఇది లైక్ హైలీ రిచ్ ప్రోటీన్ దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇది చేయడం రాదు కానీ అంటే మన పెసరట్టు కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఇది చేయడం రాదు కానీ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మధ్య మాకు బ్యాటర్ దొరుకుతుంది బయట. సేమ్ లైక్ మిల్లెట్ బ్యాటర్ ఎలా దొరుకుతుందో ఇప్పుడు ప్రోటీన్ అనేది మనకి బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో, ఈ ప్రోటీన్ రిచ్ దోశ అనేది మనకు దొరుకుతుంది బయట. ఎవరికన్నా లైక్ ఇంట్రెస్ట్ ఉంటే బోల్డెన్ రెసిపీస్ ఉంటాయి కదా ఆన్లైన్, ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఎండుమిరపకాయలు వేస్తారనమాట ఇందులో. మనం పెసరట్లు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా కారంకి టేస్ట్కి, ఇందులోనేమో ఎండుమిరపకాయలు వేస్తారు. దానివల్ల ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి విరగకుండా వస్తాయి దోశలు. అసలు భలే ఫిల్లింగ్గా ఉంటాయి. ఒక్కటి తింటేనే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి ఆప్షన్ అని అనిపిస్తుంది. అంటే లైక్ ఎగ్ తినని వాళ్ళకి, వీగన్స్కి, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి కూడా కన్స్యూమ్ చేయని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఇట్లా మీడియం సైజు లేకపోతే చిన్నవో ఒక 2 దోశలు లేకపోతే పెద్దది ఒకటే దోశ వేసుకొని తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ భలే ఎన్హాన్స్ అవుతుంది. నేను వేసేది దోశల మీద ఎప్పుడు కూడా నువ్వుల నూనె యాడ్ చేస్తూ ఉంటాను. ఇది 1 సైడ్ రోస్ట్ చేసుకుంటే సరిపోదు, 2 సైడ్స్ కూడా కంపల్సరీ రోస్ట్ చేయాలి. మీరు చూసారు అంటే కొంచెం పచ్చిగా ఉంది కదా, సో 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటే బెటర్. ఆనియన్స్ ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటాయి. దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. మనం ప్లేట్లోకి స్క్రేప్ చేసేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసి చేస్తే భలే ఉంటుంది కానీ మామూలుగా కొంచెం తక్కువే వాడుతూ ఉంటాం కదా. దట్టు సమ్మర్ వచ్చేస్తుంది. తినచ్చు ఈ దోశ ఏదైనా సరే ఊరగాయతో తినచ్చు, లేదా రెడ్ చట్నీ, కోకోనట్ చట్నీ చేసుకుంటామో దాంతో కూడా బాగుంటుంది. సిద్ధుకి ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి. వాడు పాపం చదువుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను వాక్కి వెళ్ళిపోతాను. వాక్ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్తానండి. డైలీ అరౌండ్ 10 o'clock అట్లాగా వెళ్ళి చూసాను అని అంటే ముందు రోజు ఏం వర్క్ జరిగిందనేది తెలుస్తుంది. లేదంటే ఒక్కొక్కసారి ఆ రోజు ఈవినింగ్ చూస్తూ ఉంటాను. ప్రెజెంట్ సెకండ్ స్లాబ్ వేశారండి. అంటే మేము G+1 ప్లాన్ చేసుకున్నాం కదా. సో, ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ పడింది అనమాట ఇవాళ.
సిద్ధు ఎక్కువగా ప్రిపరేషన్ హాలిడేస్ అని ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి కొంచెం వాడికి ఇష్టమైన డిషెస్ చేస్తున్నా. నేను ఇది చూపించింది సాటర్డే అనమాట. సో ఆ రోజు పన్నీర్ కర్రీ అండ్ జీరా రైస్ ప్రిపేర్ చేశాను. వీకెండ్స్ వస్తే ఎక్కువగా నేను జీరా రైస్, ఈ పన్నీర్ కర్రీస్ ఇవి ప్రిపేర్ చేస్తూ ఉంటా కదా. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇవే డిషెస్ రిపీట్ అవుతున్నాయి. కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. మన చిన్నప్పుడైతే వీటిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం అన్నీ నేర్చేసుకున్నాము. లైక్ పన్నీర్ కర్రీ నుంచి జీరా రైస్, లేకపోతే అట్లీస్ట్ పాస్టా, ఈ పిజ్జాలు కూడా మనం ఇంట్లోనే చేసేసుకుంటున్నాం. అసలు ఇంకా బయటికి వెళ్ళి ఏం తినాలి అసలు అర్థం కావట్లేదు. బోరింగ్గా అనిపిస్తుంది అనమాట. సేమ్ ఓల్డ్ ఫుడ్ ఏదో రిపీట్ అయినట్టు ఉంటుంది. అదే మన చిన్నప్పుడైతే ఇవన్నీ చాలా స్పెషల్గా అనిపించేవి. అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక సాంబారు, పప్పు, రసము అట్లా ఏదో ప్రిపేర్ చేసి ఒక ఫ్రై కర్రీ చేసి పెట్టేస్తూ ఉండేవాళ్ళు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ ఉండేది. అదే వెజిటేరియన్స్ అనుకోండి వేరే ఏవో స్పెషల్స్ చేసుకుంటూ ఉంటారు. పండగలప్పుడు పులిహార, గారెలు, సంథింగ్ లైక్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు రెస్టారెంట్లో ఇదే ఫుడ్, ఇంట్లో ఇదే ఫుడ్. అయ్యయ్యో అసలు కొంచెం వీటన్నిటికీ గ్యాప్ ఇచ్చేసి లైన్గా వెజిటేరియన్ చేద్దామంటే మా ఇంట్లో అసలు తినేవాళ్ళే లేరు. అట్లాగా ఏం చేస్తాం. అఫ్కోర్స్ మా హస్బెండ్ వెజిటేరియన్, బట్ తనకి ఏంటంటే మొత్తం వారం అంతా పప్పు పెట్టినా సరే తనకి బోర్ కొట్టేస్తుంది. ఈవినింగ్ ఒకసారి వెళ్ళి మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేస్తూ ఉన్నా అండి. లైక్ ఎక్కడెక్కడ ఏమేమి వచ్చాయని అమ్మ అడుగుతుంటే ఒకసారి వీడియో తీసి పంపిద్దామని అనుకున్నాను. తను రావచ్చు చక్కగా, ఇప్పుడు వచ్చి నా దగ్గర ఉంటే బాగుంటుంది. కానీ సిద్ధు బోర్డ్ ఎగ్జామ్స్, వాడు మాట వినడు అమ్మ ఉంటే. సో అందుకని చెప్పి ఇంకిద్దరం డిసైడ్ అయ్యామన్నమాట, నువ్వు తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాక రా అని చెప్పి. యాక్చువల్లీ అప్పుడు అమ్మ నేను కలిసి బోల్డంత షాపింగ్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఏవో ఉంటాయి కదా వేరియస్ థింగ్స్ ఇంట్లో కొనాల్సినవి. మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ఈ మూరి మిక్స్చర్ ప్రిపేర్ చేశాను అండి, మరమరాల మిక్స్చర్. సిద్ధుకి ఈవినింగ్ స్నాక్గా చేస్తాను. లాస్ట్ వీక్ నేను వీడియోస్ పెట్టట్లేదని మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను ఒక 3 ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి. కంపల్సరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఒకటి కూడా స్కిప్ చేయలేను. అండ్ అట్ ద సేమ్ టైం నేను సిక్ అయ్యాను అనమాట, మా హస్బెండ్ కూడా సిక్ అయ్యారు. సో అట్లాగా ఇంకా నాకు వీడియోస్ పోస్ట్ చేయటం అవ్వలేదు. అండ్ ఈ ఫంక్షన్స్ వచ్చేసరికి ఒక్క ముహూర్తమే ఉందండి. సో ఒక్క ముహూర్తానికి 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా 3టికి ఎట్లా అంటే ఒకదాని తర్వాత ఒకటి అటెండ్ అవుతూ ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో, ఇప్పుడు ప్రస్తుతం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ బిల్డింగ్ ఇనాగరేషన్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి మా నేబర్స్ది వాళ్ళ కంపెనీ బిల్డింగ్ ఇనాగరేషన్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ దేర్ గ్రోత్. వీళ్ళంతా కూడా మా నేబర్స్. మీరు నా వీడియోలో చూసే ఉంటారు, కవిత అని చెప్పి. సో వాళ్ళ బిల్డింగ్ ఇనాగరేషన్. అండ్ 27th వచ్చేసరికి మేము ఒక రిసెప్షన్కి వెళ్ళామన్నమాట ట్రిచీలో. ఇదేమో మా అపార్ట్మెంట్లో ఒక అబ్బాయి మ్యారేజ్ ఉంది. ప్రీవియస్ డేనేమో రిసెప్షన్ ఉందన్నమాట. సో మేము రిసెప్షన్కి వెళ్ళి, అండ్ తర్వాత మళ్ళీ 2 ఇనాగరేషన్స్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి వెడ్డింగ్ ఉండలేదు. వెడ్డింగ్ ఉంటే బాగుండేది, నేను ప్రాపర్ తమిళ వెడ్డింగ్ చూసిన ఫీల్ వచ్చేది. నేను, సునంద అండ్ మా నేబర్ సుమతి అక్క, మేము ముగ్గురం కలిసి డ్రైవర్ని పెట్టుకొని కార్లో వెళ్ళొచ్చేసాం. జస్ట్ 1 డే ట్రిప్ అనమాట. పొద్దున్నే 10:30 కల్లా స్టార్ట్ అయితే నైట్ 12:30, 12:45 అలా అయిపోయింది వచ్చేసరికి. ట్రిచీ మాకు అంత దూరమేం కాదండి, అది వీక్ డేస్ కాబట్టి పెద్ద ట్రాఫిక్ కూడా అనిపించలేదు. అండ్ రిసెప్షన్ అయితే చాలా చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగుందనమాట. నాకైతే భలే నచ్చింది. అండ్ దట్టు ఈ తమిళ్ బ్యాక్గ్రౌండ్ వెడ్డింగ్స్ అవన్నీ నేను చాలా తక్కువ అటెండ్ అవుతాను. అండ్ అక్కడైతే భలే రెడీ అయ్యి వచ్చారు అందరూ. అయితే అసలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద పట్టు చీరలు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని అసలు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట. అసలు ఎంత నిండుగా, ఎంత బాగున్నారో అందరూ కూడా చూడటానికి. నేను వేసుకున్న జ్యువెలరీ, శారీస్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో చూపించానండి. గోల్డ్ జ్యువెలరీలో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ ఎల్లో శారీ వచ్చేసరికి మంగళగిరి సిల్క్, చాలా బాగుంటుంది యాప్లిక్ వర్క్ వచ్చి. ఇప్పుడు పట్టు శారీస్ అవి కూడా మొత్తం అన్నీ నేను పాత వీడియోస్లో చూపించా. సో దీని గురించి డీటెయిల్స్ అయితే ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time.